తక్కువ ఆదాయంతో కూడా సుఖంగా జీవించాలా? అది ఖచ్చితంగా సాధ్యమా? ఎస్, అది ఖచ్చితంగా సాధ్యమే. కాకపోతే కొంత ప్లానింగ్, కొంచెం మనీ మేనేజ్మెంట్ ఉంటే డబ్బు గురించి టెన్షన్ పడకుండా హ్యాపీ లైఫ్ లీడ్ చేయొచ్చు. ఈ వీడియోలో తక్కువ సంపాదనలోనూ ఆర్థికంగా హాయిగా సంతోషంగా ఎలా ఉండొచ్చో బెస్ట్ టిప్స్ చెబుతాను. చివరి వరకు చూడండి, ఎందుకంటే మీ భవిష్యత్తును మార్చే స్పెషల్ టిప్స్ మీకోసం ఉంది. టిప్ నెంబర్ 1, ఆదాయానికి తగ్గట్టుగా జీవించండి. పొదుపుగా ఉండటం అంటే కేవలం తక్కువ ఖర్చు చేయడం మాత్రమే కాదు, మనం సంపాదించిన ఆదాయాన్ని బాగా మేనేజ్ చేయటం. దానికి మన దగ్గర ఒక రూల్ ఉంది, అదే 50-30-20. ఈ రూల్ పాటిస్తే చాలు. అంటే 50% నిత్యావసరాలకు, తినే పదార్థాలకు, కరెంటు, రూమ్ రెంటు ఎక్సెట్రా అన్నమాట. 30% లగ్జరీలకు, అనగా బయట ఫుడ్, వీకెండ్ షాపింగ్, ఎంటర్టైన్మెంట్. 20% పొదుపు, సేవింగ్స్ అండ్ ఇన్వెస్ట్మెంట్. మీ ఆదాయం తగ్గట్టుగా ఈ శాతం మార్చుకోవచ్చు. ముఖ్యంగా సేవింగ్స్ మాత్రం ఎక్కువ మొత్తం తప్పనిసరి. టిప్ నెంబర్ 2, బడ్జెటింగ్ అండ్ ఖర్చులు తగ్గించే చిట్కాలు. పెద్దగా ఖర్చు చేయకుండా హాయిగా ఉండటానికి కొన్ని సింపుల్ టిప్స్ మీతో షేర్ చేస్తున్నాను. ముందుగా మీ ఖర్చులను గమనించండి. దాని కొరకై ఫ్రీ బడ్జెటింగ్ యాప్స్ ఉపయోగించండి, లైక్ మనీ మేనేజర్, వాలెట్ యాప్స్ లాంటివి అన్నమాట. అందులో మనకు అవసరం లేని ఖర్చులను గుర్తించండి. ఉదాహరణకు అనవసరపు సబ్స్క్రిప్షన్లు. ఈ సబ్స్క్రిప్షన్లు రద్దు చేయటం కూడా పొదుపులో ఒక భాగమే అని మర్చిపోకండి. దుకాణాల్లో బల్క్ ఆఫర్లో నిత్యావసరాలు కొంటే తక్కువ ఖర్చు అవుతుంది. నెలకు ఒకసారి షాపింగ్ చేయడం చాలా ఉత్తమం. మీకు వీలైతే ఇంట్లో వండుకోండి, ఎందుకంటే హోటల్ బిల్స్ మిమ్మల్ని పేదవారిని చేసేస్తాయి. చాలా వరకు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఉపయోగించడం ద్వారా మనం ఖర్చు తగ్గించుకునే వాళ్ళం అవుతాం. టిప్ నెంబర్ 3, అదనపు ఆదాయం సంపాదించండి, ఖాళీ సమయాన్ని ఖర్చు చేయకుండా. మనం సంతోషంగా జీవించాలి అంటే ఖర్చు తగ్గించడం సరిపోదు, మనం ఆదాయాన్ని పెంచాలి. మనకు ఉన్న ఖాళీ సమయాన్ని ఉపయోగించి సైడ్ హజిల్స్ చేయటం ద్వారా మనకు అదనపు ఆదాయం చేకూరుతుంది. దానికోసం ఫైవర్, అప్వర్క్ లాంటి వెబ్సైట్లో రిజిస్టర్ అయ్యి ఫ్రీలాన్సింగ్ చేయండి. స్మార్ట్ ఫోన్ ద్వారా యూట్యూబ్, సోషల్ మీడియా ద్వారా కూడా డబ్బులు సంపాదించవచ్చు. అఫిలియేట్ మార్కెటింగ్ చేసి ఇతరుల ప్రోడక్ట్పై కమిషన్ పొందొచ్చు. టిప్ నెంబర్ 4, పొదుపు అండ్ ఇన్వెస్ట్మెంట్ ప్లానింగ్. పొదుపు చేయడమే కాదు, దాన్ని పెంచుకోవడం కూడా ముఖ్యమే. మనకు అనుకోని సమస్యలు మరియు అనారోగ్య సమస్యలు ఎదురైనప్పుడు తీవ్ర ఆర్థిక నష్టం జరగకుండా ఉండేందుకు హెల్త్ ఇన్సూరెన్స్ తప్పనిసరిగా చేసుకోవాలి. అంతేకాకుండా ఎమర్జెన్సీ ఫండ్ కోసం కనీసం 3 to 6 నెలల ఖర్చు సేవ్ చేయడం చాలా ఉత్తమం. ఇక పెట్టుబడి విషయానికి వస్తే స్టాక్ అండ్ మ్యూచువల్ ఫండ్స్లలో చిన్న మొత్తంలోనైనా పెట్టుబడి పెట్టండి. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్, బోనస్ టిప్, సాధారణ జీవితమే సంతోషమైన జీవితం. ఇక్కడే అసలు రహస్యం. ఎక్కువ వస్తువులు కొనడం వల్ల సంతోషం రాదు. ఉన్న దాంట్లో హ్యాపీగా ఉండటం నేర్చుకోండి. అనవసరమైన ఖర్చులు తగ్గించుకుంటే జీవితం ఎంతో సంతోషంగా ఉంటుంది. ఇంకా ఎక్కువ మనీ మేనేజ్మెంట్ టిప్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఈ టిప్స్ మీకు ఉపయోగం అనిపిస్తే ఈ వీడియోకి లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ దగ్గర ఏవైనా ప్రత్యేకమైన పొదుపు చిట్కాలు ఉన్నాయా? కామెంట్లో చెప్పండి. మనం నెక్స్ట్ వీడియో కలుద్దాం. సెలవు.